వ్యాపారవేత్తగా ఉంటూ అమెరికా అధ్యక్ష స్థాయికి ఎదిగిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అదే వ్యాపారవేత్తగా ఉంటూ ప్రపంచ కుబేరుడిగా మారిన వ్యక్తి ఎలాన్ మస్క్. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ట్రంప్నకు మద్దతుగా మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ అధికారంలోకి రాగానే మస్క్ తన ప్రభుత్వంలో పెద్దపీట వేసి కీలకమైన డోస్ బాధ్యతలు అప్పగించారు. మస్క్ కూడా తానే అధ్యక్షుడు అనంత స్థాయిలో అధికారాలు చెలాయించాడు. అయితే ఆ స్నేహం మూన్నాళ్ల ముచ్చటే అయి నెలల వ్యవధిలోనే విభేదాలు తలెత్తి మస్క్ ట్రంప్ ప్రభుత్వం నుంచి బయటకొచ్చారు. ట్రంప్ కలల బిల్లు ది బ్యూటిఫుల్తో అవి తారాస్థాయికి చేరాయి. బిల్లును వ్యతిరేకిస్తూ మస్క్ కొత్త పార్టీ పెడతానని హెచ్చరించగా ఆయనను దేశం నుంచి బహిష్కరిస్తానని ట్రంప్ హెచ్చరించారు. మరి ఏమిటి ఈ బ్యూటిఫుల్ బిల్లు? ఇందులో ఏముంది? మస్క్ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? టారిఫ్లు మొదలు యుద్ధాల వరకు చిత్ర విచిత్రమైన నిర్ణయాలతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపుండదు, రేపు తీసుకున్న నిర్ణయం ఎల్లుండి ఉండదు. ఈ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ది ఇదే వరుస. అలాంటి వ్యక్తితో వ్యవహారం అంటే ఎలా ఉంటుందో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఇప్పుడు వెండితెర సినిమా సైజులో కనిపిస్తోంది. పన్నుల్లో కోతలు, ఖర్చు తగ్గింపు కోసం అంటూ ట్రంప్ ఎంతో ఇష్టంగా తీసుకొస్తోన్న ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న మస్క్ రోజుకో పోస్టు ద్వారా విమర్శలు గుప్పిస్తుండగా ట్రంప్ కూడా అంతే ధీటుగా తిప్పికొడుతున్నారు. ఇప్పటికే సెనెట్ లో ఆమోదం పొందిన ఈ బిల్లు త్వరలోనే ప్రతినిధుల ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత అది ట్రంప్ సంతకం కోసం వెళ్లనుండగా ఈ క్రమంలో బిగ్ బిల్లుపై ఇద్దరి మధ్య సాగుతోన్న మాటల యుద్ధం ఇప్పుడు యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ బిగ్ బిల్లు, ఎందుకు ఈ గందరగోళం అనే చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో ప్రభుత్వ ఖర్చులు తగ్గిస్తామని, ఉద్యోగులను తొలగిస్తామని, ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధిస్తామని చెబుతూ వస్తున్న ట్రంప్ ఆలోచన నుంచి పుట్టిందే ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. దీనినే ది బిగ్ బిల్లు, ట్యాక్స్ బిల్లు అని కూడా పిలుస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో దీన్ని రూపొందించారు. 887 పేజీలు ఉన్న ఈ బిల్లులో సంపన్నులకు పన్ను కోతలు, ప్రభుత్వ వ్యయ తగ్గింపు, రక్షణ వ్యయం, తీసుకునే అప్పు పరిమితి పెంపు, సామాజిక ఆరోగ్య పథకాల్లో కోతలు, అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు భారీగా ఖర్చు వంటి అంశాలున్నాయి. అయితే ఎలాన్ మస్క్ దీన్ని వ్యతిరేకించడానికి కారణం ఆయన వ్యాపారాలకు గుండెకాయ వంటి టెస్లాను దెబ్బతీసేలా ఉన్న పలు అంశాలే. ధనికులకి ఉన్నటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సులను తగ్గించి వ్యాపారం చేసే విధంగా, వాళ్ళు ఎక్కువ వ్యాపారం చేసుకునే విధంగా, ప్రయోజనం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది. అంటే తద్వారా గవర్నమెంట్కి, అమెరికన్ గవర్నమెంట్కి రాబోయే 10 సంవత్సరాల్లో $4.5 ట్రిలియన్ ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఈ బిల్లు ద్వారా ప్రధానంగా మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఉండేటటువంటి కొన్ని సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో, సోషల్ సెక్యూరిటీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే ధనవంతుల మీదేమో ట్యాక్సెస్ని తగ్గించడం జరుగుతుంది, మిడిల్ క్లాసెస్ మీదేమో విధించేటటువంటి ట్యాక్సెస్ని పెంచే ప్రయత్నం చేస్తారు. సొసైటీలో ఒక ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. ది బిగ్ బిల్లులో శుద్ధ ఇంధనంపై వెచ్చించే వ్యయాలను తగ్గించాలనే అంశాన్ని పొందుపరిచారు. ది బిగ్ బిల్లు చట్టరూపం దాలిస్తే విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్ గణనీయంగా తగ్గనుంది. విద్యుత్ వాహనాలు తయారు చేస్తున్న టెస్లాపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. వాస్తవానికి ఈ ట్యాక్స్ క్రెడిట్లు సాధించడానికి టెస్లా దాదాపు $2.5 లక్షల వెచ్చించింది. అయినా వీటిని సాధించడంలో మస్క్ విఫలమయ్యారు. కొత్తది లేదా ఉపయోగించిన ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రస్తుతం ఉన్న $7,500 ట్యాక్స్ క్రెడిట్ 2032 వరకు అమలు కావాల్సి ఉండగా కొత్త బిల్లులో దాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకే కుదించారు. ఈ నిర్ణయాల వల్ల అమెరికాలో ఈవీల అమ్మకాలు గణనీయంగా తగ్గి టెస్లాకు భారీ నష్టం కలిగించనుండటంతోనే బిగ్ బిల్లును మస్క్ వ్యతిరేకిస్తున్నారు. ఎలాన్ మస్క్ కోపానికి ప్రధాన కారణం ఇదే. ఈ అంశమే ట్రంప్, మస్క్ మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధాన్ని రాజేసింది. ఈ గ్రీన్ ఎనర్జీ ఇన్సెంటివ్స్ లో కట్ ఏదైతే ప్రతిపాదించారో వన్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ లోని, దీన్ని తీవ్రంగా ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ఎలన్ మస్క్ ఈ యొక్క కారణంతోనే కాకుండా ముఖ్యంగా అమెరికన్ ఏవియేషన్లోని ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ కంపెనీ అయినటువంటి ఈ స్టార్ లైట్ లింక్ని కూడా చేర్చాలి అనే ప్రతిపాదిక ఎలన్ మస్క్ చాలా రోజుల నుంచి చేస్తున్నారు. సో దీన్ని కూడా ఆమోదించకపోవడం ఎలన్ మస్క్లో అసంతృప్తికి ఒక కారణం. దీంతోపాటు ఎలన్ మస్క్ డాజ్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ డాజ్లో ఒక స్పెషల్ ఎంప్లాయీ స్టేటస్లో 130 days
బేస్గా తను యాక్చువల్లీ కొనసాగించవచ్చు. అయితే దీన్ని ఇంకా పెంచాలనే డిమాండ్ కూడా చాలా రోజుల నుంచి ఎలన్ మాస్క్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ వన్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ని వ్యతిరేకించడమే కాకుండా మిగిలిన ఇష్యూస్ అన్నీ కూడా ఎలన్ మాస్క్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇద్దరి మధ్య ఎనిమిటీ కొనసాగుతూ వస్తుంది. వాస్తవానికి ఇటీవల కాలం వరకు ట్రంప్ మస్క్ మధ్య మంచి సఖ్యత కొనసాగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్నకు మద్దతుగా మస్క్ ప్రచారం చేయడంతో పాటు భారీగా విరాళాలు కూడా అందజేశారు. తనకు చేసిన సాయానికి గుర్తుగా ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఖర్చుల తగ్గింపు కోసం ఏర్పాటు చేసిన డోజ్ కు మస్క్ ను సారథిగా నియమించారు. ఈ బాధ్యతలు చేపట్టగానే మస్క్ ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించి బెంబేలెత్తించారు. ఎడాపెడా ఉద్యోగులను తొలగించడంతో పాటు రక్షణ, నిఘా విభాగాల్లోని వారు సహా ప్రభుత్వ ఉద్యోగులు ఏం పని చేశారో తనకు మెయిల్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. అదే సమయంలో మస్క్ ప్రభుత్వంలో అపరిమితమైన అధికారాలను చెలాయించారు. ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. మస్క్ తీరు అమెరికాలో తీవ్ర కల్లోలం రేపింది. అక్కడి నుంచే మస్క్ ట్రంప్ మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే డోజ్ లో మస్క్ ఉద్యోగి కాదని, ఆయనకు ఎలాంటి నిర్ణయాధికారాలు లేవని శ్వేత సౌధం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదే క్రమంలో మస్క్ అధికారాలకు ట్రంప్ కత్తెరవేయగా ఆయన ఈ ఏడాది మేలో ప్రభుత్వం నుంచి వైదొలిగారు. అయితే అదే నెలలో తెచ్చిన ది బిగ్ బిల్లుకు వ్యతిరేకంగానే మస్క్ తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ట్రంప్ ప్రభుత్వం నుంచి వైదొలిగిన తర్వాత మస్క్ ది బిగ్ బిల్లుపై వరుసగా విమర్శలు చేయడం ఆరంభించారు. ఈ బిల్లు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచుతుందని, ఖర్చు తగ్గింపుపై డోస్ చేసిన పనిని నిర్వీర్యం చేస్తుందని ఆరంభంలోనే మస్క్ విమర్శించారు. బిగ్ బిల్లుపై వ్యతిరేకత మాత్రమే కాదు, అనేక అంశాలపై ట్రంప్ ప్రభుత్వంతో విభేదాలు తలెత్తాయి. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ను తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ ను నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వాడాలని మస్క్ భావించాడు. కానీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలను కారణంగా చూపి శ్వేత సౌధం అందుకు నిరాకరించింది. ఇక నాసా అడ్మినిస్ట్రేటర్ పదవికి మస్క్ మిత్రుడు జారెడ్ ఇస్పాక్మన్ ను ట్రంప్ మొదట్లో ప్రతిపాదించారు. కానీ మస్క్ తో ట్రంప్ విభేదాల నేపథ్యంలో ఆయన తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఇది కూడా మస్క్ ఆగ్రహానికి కారణం. ఈ పరిణామాల మధ్య జెఫ్రీ ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరుందని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్క్ వ్యాపారాలకు భారీగా కోత పెడతానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్ ఆయన చెప్పేది ఏంటంటే, మనం బడ్జెటరీ డెఫిసిట్, బడ్జెట్ లో ఉన్న లోటుని తగ్గిస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ ఈ బిల్లులో అలా జరగట్లేదు. 2 ఖర్చులు తగ్గిస్తామని మనం ప్రామిస్ చేశాం. ఖర్చులు తగ్గించకపోగా చాలా చోట్ల పెరగటం జరుగుతోందని కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ చెప్పేది ఏంటంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల వీటి మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది, డిఫెన్స్ మీద తగ్గించలేం, అలానే బోర్డర్ ఇష్యూస్ మీద కూడా తగ్గించలేమని. ఈ లోటు ఏదైతే ఉందో, బడ్జెటరీ డెఫిసిట్ తగ్గించాలంటే 2 విధాలుగా చేయాలండి. ఒకటి ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి, లేదా ట్యాక్సెస్ పెంచాలి. డొనాల్డ్ ట్రంప్ కి ట్యాక్సెస్ పెంచడం పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే ట్యాక్సెస్ పెరిగితే బిజినెసెస్ దేశం వదిలి వెళ్ళిపోతాయని ఆయన భయం ఉందండి. సో దీని మీద వీళ్ళిద్దరికి మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొనుంది. ట్రంప్ మస్కులు గత నెల రోజులుగా 1-2 కాదు 10ల సంఖ్యలో విమర్శలు చేసుకుంటున్నారు. దేశ అప్పులను పెంచే బిల్లుకు ఓటేసే కాంగ్రెస్ సభ్యుల సీట్లకు వచ్చే ఏడాది ఎసరు పెట్టేందుకు పనిచేస్తారని మస్క్ హెచ్చరించారు. ఓటేసే ప్రతి సభ్యుడు సిగ్గుపడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ప్రైమరీలో వారు అవకాశం కోల్పోతారు. ఇదే భూమిపై తాను చేసే ఆఖరి పని అని పేర్కొన్నారు. ఎక్స్ లో ఈ వ్యాఖ్యల పోస్టుకు ఏకంగా 2.6 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటల తర్వాత మస్క్ మరో పోస్టు పెట్టారు. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే కొత్త పార్టీ పెడతానని తెలిపారు. ఈ పిచ్చి బిల్లు ఆమోదం పొందితే కొత్తగా అమెరికా పార్టీ ఆవిర్భవిస్తుందని అన్నారు. మస్క్ వ్యాఖ్యలపై ట్రంప్ కూడా తీవ్రంగానే స్పందించారు. విద్యుత్ వాహనాలను ప్రజలకు బలవంతంగా అంటగట్టడానికి తాను వ్యతిరేకమన్న విషయం మస్క్ కు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తికి దక్కనన్ని సబ్సిడీలు ఎలాన్ మస్క్ కు దక్కాయని, అవి లేకపోతే ఆయన తన దుకాణం మూసేసుకుని దక్షిణాఫ్రికా వెళ్లాల్సిందే అని అన్నారు. మస్క్ ను దేశం నుంచి బహిష్కరిస్తారని హెచ్చరించారు. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్లు, విద్యుత్ కార్ల ఉత్పత్తి లేకపోతే అమెరికాకు ఎంతో డబ్బు మిగులుతుందని అన్నారు. ది బిగ్ బిల్లుపై ట్రంప్ మస్క్ మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతున్నా దీనిపై అమెరికాలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అనేక పోల్స్ లో ఇది ఎప్పుడూ చూడనంత చెత్త బిల్లు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వృద్ధులకు సామాజిక ఆరోగ్య పథకాలు, పేదలకు ఆహార పథకాలపై నిధులు తగ్గించాలన్న అంశాలపై అమెరికా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ట్రంప్ మస్క్ విమర్శలతోనే ఈ బిల్లు బాగా ప్రాచుర్యం పొందింది. తాజా పరిణామాలతో ఒక్క వరలో 2 కత్తులిమ్మడం అన్న విషయం మరోసారి నిరూపితమైంది. నిమిషాల్లో మాటలు మార్చడంలో, బెదిరించి బేరాలు చేయడంలో, అవసరం తీరాక మనుషులను పక్కన పెట్టడం
పోరాటంలో దిట్టలైన ఓ ఇద్దరు తలపడితే ఎలా ఉంటుందో అన్నది కూడా తేలింది. మరి ఈ ఇద్దరిలో ఎవరి పంతం నెగ్గుతుంది? ఆటంకాలన్నీ దాటుకొని ది బిగ్ బిల్లు చట్టరూపం దాలుస్తుందా? దాటితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయి అన్నది కాలమే తేల్చనుంది.